ప్రకాశం జిల్లా అభివృద్ధి చిత్రపటంలో మరో నూతన ప్రాజెక్టు అతి త్వరలో చేరనుంది. అదే రాడిసన్ హోటల్. సాయి విష్ణు చతుర్వాటిక వెంచర్లో రవిప్రియ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పడుతున్నటువంటి ఈ రాడిసన్ హోటల్ ప్రకాశం జిల్లాకే తలమానికంగా నిలవనుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రాడిసన్ హోటల్స్ నేరుగా కూడా హోటల్ రంగాన్ని అయితే ఎక్కడా స్థాపించలేదు. ఇప్పటివరకు రిసార్ట్స్ రూపేణ ఉన్నటువంటి రాడిసన్ హోటల్ నేరుగా ఇప్పుడు ప్రకాశం జిల్లా చదలవాడ దగ్గర ఉన్నటువంటి చతుర్వాటికలో కూడా ఈ ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టబోతుంది. దానికి ఆగస్టు 28న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీద కూడా భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ రవిప్రియ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ గారు ఉన్నారు. అసలు కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు, అసలుకి రాడిసన్ హోటల్ ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు, అసలు జిల్లాకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండబోతుంది వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా అంటే చేమకుర్తి గెలాక్సీ, అదేవిధంగా పొగాకు ఇలాంటి కొన్నిటికే ఉన్నాయి. కానీ ఇటీవల కాలం చూసుకున్నట్టయితే మొన్న కొద్ది రోజుల క్రితం ఒక 3 కొత్త ప్రాజెక్టులు, ఇప్పుడు రాడిసన్ ప్రాజెక్ట్ రావడం అసలు పూర్తిగా కూడా అసలుకి అభివృద్ధి అంటే ఇలాగా ఉండాలా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పి అనిపిస్తుంది. అసలు ఏంటి మీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం? అందరికీ నమస్కారం అండి. రేపు 28వ తారీఖున గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇక్కడ మాకు వచ్చి 5 స్టార్ రాడిసన్ హోటల్కి 151 రూమ్స్తో స్టార్ట్ అవుతుందండి. ఈ రాడిసన్ హోటల్కి ఆయన వచ్చి భూమి పూజ చేస్తున్నారు. ఆయన మా అభ్యర్థన మన్నించి ఈరోజు రావడం అనేది, ప్రకాశం జిల్లాకు ఫస్ట్ టైం రావడం అనేది, ఇలాంటి భూమి పూజ కార్యక్రమానికి వచ్చినందుకు మా ధన్యవాదాలండి మా అందరి తరఫున. ఇక్కడ మేము లాస్ట్ 20 సంవత్సరాల కిందట మేము ల్యాండ్ కొని ఈరోజు దీన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ 24 ఎకరాల్లో విల్లాస్ కట్టి, నెక్స్ట్ ప్లాటింగ్ ఏరియాలో 12 ఎకరాల్లో ప్లాటింగ్ కట్టి, 2 ఎకరాల్లో స్కూల్ కడతా ఉన్నాం. 2 ఎకరాల స్కూల్ కడుతున్నాం. నెక్స్ట్ లోపల వచ్చేటప్పటికి వెల్నెస్ సెంటర్స్ అండ్ పంచకర్మ ఇది పెట్టడం, ఇవన్నీ మా శ్రీ రవిశంకర్ గారు వచ్చి మొన్న 3 రోజుల కింద నా 19th వచ్చి భూమి పూజ చేశారండి. అట్లే మేము విల్లాస్ అనేది 133 విల్లాస్ కడుతున్నాము. ఇప్పుడు దాని అదే ప్రాంగణంలో పక్కన సపరేట్గా NH5 NH216 ఎదురుగా కరెక్ట్గా 5 ఎకరాల్లో మేము హోటల్ కడుతున్నాము. ఈ 5 స్టార్ హోటల్. ఇలాంటి హోటల్ కట్టడం వలన జనాలకి టూరిజంకి సంబంధించింది కానీ ఇది కానీ, నెక్స్ట్ రాబోయే రోజుల్లో కానీ మనకి చీరాలకి అతి సన్నిహితం మా దగ్గరలో హాఫ్ అన్ అవర్ జర్నీలో మా చదలవాడ ఉందండి. ఈ గ్రామం అనేది ఒంగోలుకి 12 కిలోమీటర్ దగ్గరలో, ఇక్కడ చీరాలకి హాఫ్ అన్ అవర్ జర్నీలో ఉందండి. ఇలాంటి కార్యక్రమం మనం చేస్తున్నందుకు రేపు భవిష్యత్తులో ఇంకా ముందుగా ఇంకా డెవలప్ అవుతానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకా 2-3 నెలల తర్వాత కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి కట్టబోతున్నాము. దీని ఆపోజిట్లోనే, హోటల్కి ఆపోజిట్లోనే 2 acres ల్యాండ్ ఉంది, ఓన్ ల్యాండ్. ఆ ఓన్ ల్యాండ్లో కట్టబోతున్నాం. వేరేగా టైప్తో చేస్తున్నాము. అది వాళ్ళ కార్పొరేట్ కంపెనీ అండి. అది కూడా ఇలాంటి ఎందుకంటే మనం ఒక గ్రామంలో ఒక విల్లాస్ కానీ, స్కూలు కానీ, ఫ్లాట్స్ కానీ, అండ్ హోటల్ కానీ, అండ్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ మనం వచ్చి షాపులు కట్టాము. ఇవన్నీ ఉన్నాయంటే ఒక ఊరిలో ఒక మొత్తం పద్ధతిగా సిస్టమేటిక్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు అందుబాటులో అన్నీ ఉంటాయండి. మనం ఎప్పుడు ఏం చేయాలనుకున్నామన్నా ముందు విజన్తోనే పోయి లాస్ట్ మేము 5 years నుంచి ఒక ప్రణాళిక చేసుకొని నెక్స్ట్ 5 yearsకి ఒక ప్రణాళికగా మేము ముందుకు వస్తున్నామండి. ఇలాంటివన్నీ మనం చేయడం అనేది గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు ఎంతో హెల్ప్ చేసి మాకు టూరిజం తరఫున మాకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చేసి మాకు రాయితీలు కూడా ఇచ్చారు. ఇలాంటివి అనేది ముందుకు ప్రోత్సాహం చేస్తున్నారు కాబట్టి మనం ముందుకు వెళ్తానికి మాకు కూడా అవకాశంగా అనిపించి మేము ఇలాంటి స్థలాలను మేము కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి కనపర్తికి రోడ్డు కూడా రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని. ఆయన రిక్వెస్ట్ చేస్తే దానికి గట్టిగా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ అదే రకంగా అక్కడ మ్యూజియం కూడా ఉందండి. కనపర్తిలో వచ్చి చాలా స్పెషల్గా మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం అనేది చాలా ఇంపార్టెంట్. అది బుద్ధుడిది 200 సంవత్సరాల నుంచి ఉందండి. అలాంటి మ్యూజియం అనే వల్ల జనాలకు కానీ ఇంకా అర్థమైంది. రోడ్డు మంచి మార్గం ఇస్తే ఇక్కడి నుంచి నేరుగా వెళ్తే కనపర్తిలో బీచ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా మేము కూడా సన్నాహాలు చేస్తున్నాము. చిన్న బీచ్గా చేసుకొని దానికి 10 మందికి ఉపయోగపడటానికి 100 మంది 300 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా జాబ్స్ వస్తాయండి. ఈ విల్లాస్ కూడా మాకు ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఈ విల్లాస్ కూడా నెక్స్ట్ మన మార్చికి అందరూ జాయిన్ అవుతున్నారు. ఇలాంటి విషయం జరుగుతున్న సందర్భంగా
మనకి అందరికీ గౌరవనీయులు ప్రతి ఒక్కరి జనాలకు కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారి అందరికీ నా ధన్యవాదాలండి. అయితే సార్ ముఖ్యంగా రాడిసన్ హోటల్ అంటే చిన్న సంస్థ ఏం కాదు, అది ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరున్న సంస్థ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా హోటల్స్ లేవు, రాడిసన్ ఓన్లీ రిసార్ట్స్ ఉన్న పరిస్థితి. అసలు ఆ రాడిసన్ హోటల్ని ఇక్కడ ప్రకాశం జిల్లా అంటే ఏదో ఒక వెనుకబడిన ప్రాంతంగా ఒక గుర్తింపు ఉంది, కానీ ఈ ప్రాంతానికి రాడిసన్ హోటల్ తీసుకురావాలనే ఒక ఆలోచన అసలు మీరు ఎలా ఒప్పించగలిగారు? రాడిసన్ హోటల్ అనేది వరల్డ్లో ఫేమస్ అండి. ఈ సిగ్మెంట్ అనేది చాలా గొప్పది. 1800 హోటల్స్ వరల్డ్ మొత్తంలో ఉన్నాయి. నెక్స్ట్ దాదాపు 3 కోట్ల రూమ్స్ దాకా ఉన్నాయి. వాళ్ళందరూ మార్కెటింగ్ డివిజన్ మొత్తం అన్నీ ఎప్పుడు చూస్తుంటారండి. మన కోస్టల్ కారిడార్ డెవలప్ అవుతున్న సందర్భంగా ఇక్కడ చదలవాడకి మన చీరాల కానీ బాపట్ల కానీ దాదాపు 30 to 40 మినిట్స్ జర్నీ అండి. ఈ జర్నీ ఉండటం వలన నియరెస్ట్గా మనకి 5 స్టార్ హోటల్ ఉంటే హైవే ప్రాంగణంలో ఉంటే హైవే దాంట్లో మనకి ఒంగోలుకి నియరెస్ట్గా 12 కిలోమీటర్లు. నెక్స్ట్ వీటికి దగ్గరగా రేపు కనపర్తికి దగ్గరగా 15 కిలోమీటర్లు. ఈ రెండింటికి దగ్గర ఉన్న సందర్భంగా రేపు ఫ్యూచర్లో గ్యారంటీగా నెక్స్ట్ 2 years తర్వాత ఎంతో డెవలప్ అయింది. కాబట్టి దాన్ని ముందుగా ఊహించి ఇక్కడ మేము హోటల్ కడతానికి మేము ముందుకు వచ్చామండి. నెక్స్ట్ అంటే రాడిసన్ సంస్థ కూడా ఫస్ట్ 120 రూములు అని చెప్పి తర్వాత 150 రూమ్స్ దాకా తీసుకొచ్చారు, 150 రూమ్స్ దాకా. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఉందనేది ముందుగా గుర్తిస్తారండి. అంటే మన భూగర్భంలో ఏముండిద్దో, మన గ్రానైట్ ఉండిద్దా బంగారం ఉండిద్దా ఎట్లా గమనిస్తారో ఎట్లా చూస్తారో అట్లా సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ముందుగానే ఒక ప్రణాళిక ఉండిద్ది. రాబోయే రోజుల్లో ఎక్కడ డెవలప్ అవుతుందని చూసుకొని ఆ డెవలప్మెంట్ దగ్గర మేము వీళ్ళు వస్తారండి. దాంతో మా ఇద్దరు కలిపి రాడిసన్ హోటల్కి మాకు రవిశంకర్ గ్రూప్కి టైప్ అయ్యి మేము ముందు వెంచర్తో మేము ముందుకు వెళ్తున్నామండి. అయితే ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా అభివృద్ధి పటంలో రవిప్రియ గ్రూప్స్ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రవిశంకర్ గురూజీ వచ్చి కొన్ని ప్రారంభోత్సవాలు, ఇప్పుడు రాడిసన్ హోటల్, రాబోయే రోజుల్లో హాస్పిటల్, అంటే ఏదైనా మన రవిప్రియ గ్రూప్ సంస్థకి ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఉందా? అంటే ఎందుకని ప్రత్యేకంగా ఇటువంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు? మేజర్గా ఏంటంటే నేను గతంలో చెప్పానండి, మాకు 20 సంవత్సరాల కిందట మేము ల్యాండ్ కొనుక్కున్నాం కాబట్టి అది ఈరోజు మాకు బంగారంగా ఉపయోగపడుతుంది. భూమి అనేది ఉన్నప్పుడే ఏదేం చేయగలమండి. మనకు భూమి ఉంది కాబట్టి ఆ భూమి వలన ఈరోజు వస్తున్నారండి. మాకు చదలవాడ కానీ ఇది కానీ మా ఇవన్నీ ఏరియాలో నేను లాస్ట్ 20 years బ్యాక్ తీసుకున్నాను కాబట్టి దానివల్లనే ఈరోజు మేము ముందుకు రావడానికి స్కూళ్ళకి కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ వీటికి కానీ హోటల్కి కానీ ప్లస్ హాస్పిటల్కి కానీ నెక్స్ట్ ఎన్ని రకాలుగా గ్రీనరీ ఎక్కువ ఇచ్చామండి. 65% ఓన్లీ గ్రీనరీ మా దగ్గర ఉంది. నెక్స్ట్ పవర్ స్టేషన్ కూడా మా నియరెస్ట్ పక్కనే 50 feet పవర్ స్టేషన్ కూడా ఉంది, 33 kV. అండ్ మంచినీళ్ళు ఉన్నాయి, గుళ్ళకమ్మ నీళ్ళు, ప్లస్ హైవే కనెక్టివిటీ ఉంది. ప్లస్ నెక్స్ట్ మేజర్గా ఏంటంటే దగ్గరగా గ్రామం ఉంది, ఈ చదలవాడ గ్రామం అనేది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ రఘునాథ స్వామి ఆ దేవాలయం అనేది ఎంత ప్రతిష్ట అంటే 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవ్రీ శ్రీరామనవమి 15 రోజుల తర్వాత గద్ద వచ్చి చుట్టూరు తిరిగి వెళ్ళిద్దండి. ఎంతో ప్రతి ఒక్కరికి నమ్మకం ఇక్కడ. ఇలాంటి ఏరియాలో మేము వచ్చి స్టార్ట్ చేసామండి. అతి కొద్ది రోజులు అంటే ఆగస్టు 28న ఇక్కడ రాడిసన్ హోటల్కి భూమి పూజ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్న సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాకపోతే ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కొంతవరకే పరిమితమైన ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా రవిశంకర్ గ్రూప్స్ ఇటువంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగానే రాడిసన్ హోటల్ని తీసుకువచ్చి ఇక్కడ పర్యాటక రంగంతో పాటు హోటల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో అనేకమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పి కూడా ఆ సంస్థ చైర్మన్ అధినేత కంది రవిశంకర్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి చదలవాడ నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చదలవాడ, ప్రకాశం జిల్లా.